తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4, 5 వచనాలు 9, 10 వచనాలు చదువుతున్నాం. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. 9వ వచనం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురు ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల యుగములలో రాజువై ఉన్న దేవ, మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనతయు మహిమయు ప్రభావమును పొందనర్హుడువైన దేవుడవు, మా తలలు వంచి మీకు నమస్కరిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన కూడికలలో ఉదయకాలం నుండి మీ వాక్యం చేత మమ్మను సంధిస్తూ వస్తున్నారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. రాత్రివేళ సైతం మొదట మీ దాసుని నిలువబెట్టుకొని మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బలపరచండి, మరి మిక్కుటముగా మీ మహిమ కొరకై వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక మీ దాసుడు మీ పక్షమున నిలిచి ఉన్నాడు. మీ కృపచేత బలపరచి మీ సాధనముగా వాడుకొనండి. మీ సన్నిధిని అనుగ్రహించండి. ప్రతి హృదయ ఆంతర్యమును ఎరిగిన దేవుడవు, మీ వాక్యం చేత హృదయాలను సంధించండి. పాపికి రక్షణ, రక్షింపబడిన వారికి ఉజ్జీవమును దయచేయండి. అన్నింటిలో మిమ్మల్ని హెచ్చిస్తూ మీరే మహిమపరచబడే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మందరినీ మీ స్వాధీనములకు తీసుకున్నామని మీ సన్నిధి ప్రసన్నతను కోరుకుంటూ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇంతవరకు దేవుని దాసుని ద్వారా మనం వాక్యాన్ని విన్నాం. విమోచింపబడాలి, ప్రభువే విమోచిస్తాడు. విమోచింపబడకపోతే భయంకరమైన శిక్ష కాచుకొని ఉంది, నరకాగ్నిగుండం ఉంది. అది చాలా భయంకరమైనది, తట్టుకోలేనటువంటి స్థలం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి విమోచన ఉచితముగా అందుబాటులో ఉండగా ఇంకా ప్రభువును అంగీకరించిన వారు రక్షింపబడాలని, అలాగే తాను కూడా ఒకానొక సమయంలో తనకున్న వ్యసనాన్ని జయించలేను అనుకున్నప్పటికీ కూడా ప్రభు కృప చూపి జయ జీవితాన్ని ఇచ్చి ప్రభువును అంగీకరించే ఆ ధన్యతను ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రివేళ ప్రభువును అంగీకరించిన వారికి అది ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. తెస్సలోనికైలకు వ్రాసిన పత్రికలోని సంగతులు ఉదయకాలం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రాత్రివేళ మరి కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం గడుపుదాం. 1వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదివాం.
మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియదు. 10వ వచనంలో మనం చూస్తాం, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. 4-5 వచనాల్లో మనం గమనిస్తే సువార్త కేవలం మాటతో మాత్రము కాదు, కానీ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ. కనుక సువార్త ఎంత శక్తివంతమైనది అంటే 9-10 వచనాల్లో మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును. చివరి భాగంలో మీరెలాగు దేవుని వైపునకు తిరిగితురు ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ఆ దినాలలో విగ్రహారాధనను విడిచి జీవము కలిగిన దేవుని వైపు, మరి ప్రత్యేకంగా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి వైపు తిరగటం అంత సులువైన విషయం కాదు, చాలా కష్టం. ఆప్తులను కోల్పోవలసి వస్తుంది, ఆస్తులను కోల్పోవలసి వస్తుంది, శ్రమకు సిద్ధపడవలసి వస్తుంది, చెరసాలకు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సువార్త ఎంత శక్తివంతమైనదంటే ఆస్తులను జయించింది, ఆప్తులను జయించింది, శ్రమలను జయించింది, శోధనను జయించింది. ఆ విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తిని జీవము గల దేవుని వైపునకు త్రిప్పేది సువార్త. సువార్త శక్తి. అదే పైభాగంలో అంటాడు పౌలు గారు, మీ వద్దకు వచ్చిన సువార్త కేవలం మా మాట కాదు. కేవలం మా మాట కనుకైతే మీరు ఇలాగూ విగ్రహములను విడిచి దేవుని వైపు తిరిగేవారు కాదు. కానీ మీ వద్దకు వచ్చిన సువార్త కేవలం మాటతో మాత్రము కాదు, శక్తితో. ఎంత శక్తి! ఇంతవరకు మనం విన్నాం కదా దేవుని దాసుని ద్వారా. ఇక ఈ వ్యసనము నుండి, ఈ సినిమాల బానిసత్వం నుండి నేను బయటపడలేను అనుకున్నాడు. కానీ సువార్త ఎంత శక్తివంతమైనదంటే ఆయనను ఆ పరిస్థితుల్లో నుండి, ఆ బానిసత్వంలో నుండి, ఆ వ్యసనంలో నుండి బయటికి తీసుకొని వచ్చింది సువార్త శక్తి. అంత మాత్రమే కాకుండా అనేక సాక్ష్యాలను మనం వింటూ ఉన్నప్పుడు జీవితాలలో విసిగిపోయి ఎలా బయటపడాలో తెలియక, ఇది వ్యసనం, ఇది తప్పు అని తెలుసు కూడా మానుకోలేక తీవ్రమైన వేదనలో నా జీవితం ఇక ఇంతే, ఏ నిరీక్షణ లేదు, అంతా అయిపోయింది, ఇక నేను ఏమీ కాను అనుకున్న వారిని సహితము జీవము కలిగిన దేవుని వైపు త్రిప్పగలిగినది సువార్త. వారి జీవితాలు నూతన పరచబడ్డాయి, వారి జీవితాలు వెలుగులోనికి వచ్చాయి, వారి జీవితాలు బాగు చేయబడ్డాయి, వారి జీవితాలు వ్యసనం నుండి విడిపించబడ్డాయి, వారి జీవితాల ఆనందము నిండుకుంది, వారి జీవితాల సంతోషము నిండుకుంది, వారి జీవితాల సమాధానము నిండుకునేది. సువార్త అంత శక్తివంతమైనది. ఈ లోకంలో ఏ వ్యక్తికి, ఈ లోకంలో ఏదైతే ఉందో, దేనినైతే వేటినైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వారి విడుదల కొరకు వాటికి దేనికి లేనటువంటి శక్తి సువార్తకు ఉంది. సువార్త శక్తి అది అచంచలమైనది. సువార్త శక్తికి ఎదురు నిలవగలిగిన వారు ఎవరు కూడా లేరు. వీరు విగ్రహాలను పూజిస్తూ సేవిస్తూ ఒక నిర్బంధములో, ఒక మత ఛాందసవాదములో, కొన్ని కట్టుబాట్లలో, కొన్ని పరిస్థితులలో నిర్బంధించబడి బందీలుగా ఉన్నటువంటి వారిని సహితము
బయటికి తీసుకొని రాగలిగినది సువార్త శక్తి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీ దగ్గరకు వచ్చిన మా మాట ఏదైతే ఉందో అది కేవలం మాట కాదు, ఆ సువార్త శక్తితో పరిశుద్ధాత్మ నిశ్చయముతో మీ యొద్దకు వచ్చింది. ఈ రాత్రి వేళ జీవితంలో విసిగిపోయి నిరీక్షణ లేక అయోమయ గలిబిలి స్థితిలో ఉన్న నిన్ను కూడా ఒక సమాధానకరమైన, సంతోషకరమైన, ఒక అద్భుతమైన అనుభవంలోనికి తీసుకొని రాగలిగింది సువార్త. ప్రపంచంలో సువార్త మార్చలేనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఒక వ్యక్తి సువార్తకు లోబడటానికి ఇష్టపడితే నీ స్థితి ఎంత జటిలమైనదైనా, ఎంత గడ్డు పరిస్థితి అయినా సువార్త శక్తి చేత నీవు మార్చబడగలవు. అందుకే పౌలు గారు ఇక్కడ అంటాడు, మీ వద్దకు వచ్చిన మా మాట సువార్త ఏదైతే ఉందో అది కేవలం మాట కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మ సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చింది. ప్రియమైన వారలారా, ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు, గలిబిలి చెందవలసిన అవసరం లేదు, నీరసించుకోవాల్సిన అవసరం లేదు, నా జీవితం ఇంతేను అనుకోవాల్సిన అవసరము లేదు, నా పని అయిపోయిందని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు, ఇంకంతా ఏమీ లేకుండా పోయింది అని నీవు అనుకోవాల్సిన అవసరం లేదు. సువార్త నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగినది. ఈ రాత్రి జీవము కలిగిన దేవుడు ఈ సంగతి నీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే ఎలాగూ ఏమిటి సువార్త? ఆ సువార్తకున్న శక్తి ఏమిటి? ఆ సువార్త అంత శక్తి, అసలు సువార్త ఏమిటి? మనము 9-10 వచనాల్లో చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చూద్దాం. చూడండి, మనం విన్నటువంటి మాటలు అలాగే హృదయంలో భద్రపరుచుకొని 10వ వచనం మధ్యలో ఒక మాట నేను చదువుతున్నాను. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. వినండి, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, తర్వాత రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఈ యేసు ఒక్కడే. మొట్టమొదటిగా ఆ సంగతి మనకు అర్థం కావాలి. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు ఒక్కడే. రాబోవు ఉగ్రత నుండి తప్పించే యేసు ఆయనే. ఎవరు? మృతులలో నుండి లేచిన యేసు, లేక మృతుల్లో నుండి లేపబడిన యేసు రాబోవు ఉగ్రత నుండి తప్పిస్తాడు. వినండి, మృతులలో నుండి లేపబడటం ఒక సందర్భం, రాబో ఉగ్రత నుండి తప్పించబడ్డ మరి ఒక సందర్భం. ఇవి రెండు కూడా ఒకే సందర్భానికి సంబంధించిన విషయాలు కావు. ఒకటి, ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు, అది ఒక సందర్భం. తర్వాత రాబోవు ఉగ్రత నుండి ఆయన మనలను తప్పిస్తాడు, అది మరి ఒక సందర్భం. వినండి, రాబోవు ఉగ్రత నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు అనేది ఆయన రెండవ రాకడకు సంబంధించిన సందర్భం. ప్రభువు యేసుక్రీస్తు వారు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన పరమునకు ఆరోహణుడయ్యాడు. మరలా ఇలాగ చెప్పాడు. ఇద్దరు దేవదూతలు అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద ఆయన శిష్యగణమును ఉద్దేశించి ఇలాగ చెప్పారు. మీరెందుకు ఆశ్చర్యంగా ఏదో వింత జరిగినట్లుగా చూస్తూ ఉన్నారు? పరమునకు కొనుపోబడిన యేసే మరలా ఆ రీతిగానే తిరిగి వస్తాడని ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నటువంటి వారికి సాక్ష్యము ఇచ్చారు. ఆయన మరలా రావడం అనేది నిశ్చయం, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ప్రపంచ పరిమాణాలు ఆ దిశగా వెళుతూ ఉన్నాయి, పరిస్థితులు ఆ రీతిగా చూపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సంఘము ఉగ్రత నుండి తప్పించబడుతుంది. ఆ సత్యం
మనకు అర్థం కావాలి. అయితే ఈ రాత్రి వేళ ఒక విషయం మీద మీ దృష్టిని తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. వినండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రెండవసారి వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఇంతకు ముందే మరి ఒకసారి వచ్చాడు అని అర్థం. అంటే రెండవసారి వస్తున్నాడంటే మొదటిగా వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడా నిశ్చయముగా సంభవించింది. గబ్రియేలు మరియ యొద్దకు వచ్చి, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించబోతూ ఉన్నావు, పుట్టబో శిశువు దేవుని కుమారుడు, దేవుని పరిశుద్ధుడు అనబడతాడని తెలియచేసినప్పుడు, దేవుని సమయంలో కన్య మరియ గర్భమును ధరించి యోసేపుతో సంబంధం లేకుండా, ఏ పురుషునితో సంబంధం లేకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది ఈ యొక్క లోకంలో. యేసుక్రీస్తు ప్రభు అలాగూ జన్మించాడు. ఆ సంగతిని గురించి ముందుగానే గబ్రియేలు మరియకు తెలియచేశాడు. గబ్రియేలు వార్తాహరుడు. గబ్రియేలు మరియకు తెలియచేసిన సంగతి నిశ్చయముగా నెరవేరింది, ఏమాత్రం తప్పిపోలేదు. ఒక దూత గబ్రియేలు మరియకు తెలియచేసినటువంటి ఆ సంగతి అక్షరాల నెరవేరినప్పుడు, ఒక దూత చెప్పిన సంగతి అక్షరాల నెరవేరినప్పుడు, ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఇద్దరు చెప్తూ ఉన్నారు, మరి నిశ్చయముగా నెరవేరుతుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఆయన మొదటి రాకడ నిశ్చయమైనప్పుడు ఆయన రెండవ రాకడ మరి నిశ్చయముగా ఉన్నది. ఆయన రెండవ రాకడ ఉగ్రత నుండి తప్పించేదిగా మనం చూస్తూ ఉండగా, ఆయన మృతులలో నుండి లేపబడటం అనేది ఆయన మొదటి రాకడకు సంబంధించిన విషయముగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా కన్య మరియ గర్భాన్ని భూమి మీద జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. అన్యాయంగా సిలువకు అప్పగించబడ్డాడు. క్రూరమైన కఠినమైన సిలువ మరణాన్ని పొందాడు. ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంలో సైతం త్రిత్వం యొక్క కార్యాన్ని మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే రెఫరెన్సులు చూడడం చెప్పి ముందుకు వెళతాను. స్వయాన లేచినట్లు లేఖనంలో ఉంది. తండ్రి అయిన దేవుడు ఆయన లేపాడు అనేది ఇక్కడే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అదే సమయం దేవుని ఆత్మ చేత లేపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత పునరుద్ధానాన్ని పొందాడు అనే సంగతిని కూడా రోమీలకు రాసిన పత్రికలు మనం చూడగలుగుతున్నాం. మెట్టుకు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి, ఇక్కడేమని చెప్పబడింది? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అంటే ఆయన మృతులలోనికి వెళ్ళాడు, మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఎందుకు? కారణం ఏంటి? ఆయన ఒక మహోన్నతమైన, ఒక అద్భుతమైన దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించిన ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి పొంది సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పైన మనం ఒక మాట చూసాం. అదేమిటి అంటే, మీకు ప్రకటించబడిన సువార్త మాటతో మాత్రము గాక అని మనం చూసినప్పుడు ఈ సువార్త ఏమిటి? ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదవాలి. 1 నుండి 4 వచనాల వరకు నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వరకు.
మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సువార్త అనగా ఏంటో స్పష్టంగా పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ప్రస్తావించబడిన సువార్త 10వ వచనంలోనికి రాగానే ఆ సువార్త సారాంశాన్ని ఒక్క మాటలో పౌలు గారు తెలియచేస్తే ఏమన్నాడు తెలిసిన? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అని అన్నాడు. దేవుడు మృతులలో నుండిన యేసు, మృతుల్లో నుండి లేపిన యేసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి నుండి తిరిగి లేవవలసిన పరిస్థితి ఉంది. దానికి చాలా స్పష్టమైనటువంటి లేఖన భాగాన్ని మనం చూడాలి. కారణం ఏమిటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు మరలా 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నా, లేక 7వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. గమనించండి, ఇక్కడ క్రీస్తునందు ఆయనతో కూడా లేపి. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపి. ఎఫెసీ 2:7లో క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి. వినండి, ఎక్కడి నుండి లేపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? 1:10 తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 1:10. ఎక్కడి నుండి లేపబడ్డాడు? మృతులలో నుండి లేపబడిన యేసు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం రాగానే ఆయన మనలను లేపి, ఆయనతో కూడా లేపి. మనం ఎక్కడుంటే లేపాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు ఈ మాట ఆలోచన చేద్దాం. మనము చనిపోయాము, మనం మృతులలో ఉన్నాము, మనము లేవలేము. ఈ మాట వినండి, ఏ మనుష్యుడు కూడా తానున్నటువంటి మృత స్థితిలో నుండి తిరిగి లేవగలిగిన వాడు లేడు. ఏ మనుషునికి చేత కాదు, ఏ మతానికి చేత కాదు, ఏ నీతి క్రియలకు చేత కాదు, ఏ వ్యక్తికి చేత కాదు. ఏంటో తెలిసిన, మనమున్న మృత స్థితిలో నుండి లేవడానికి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైన. మానవుడు పాపములో చచ్చిపోయి అపరాధముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉండి, గమనించండి, పాపము విషయమైన ఏ విధమైన స్పర్శ కానీ గ్రహింపు కానీ లేకుండా ఉన్నాడు. ఇలా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి పాపం చేస్తే, పాపములో ఉన్న వ్యక్తి పాపములు చేస్తే అందరి గురించి తనకేమాత్రం చింత లేదు, బాధ లేదు. కారణం ఏంటి చెప్పండి? ఏ స్థితిలో ఉన్నాడు?
ఒక చనిపోయినటువంటి వ్యక్తి, మరణించినటువంటి వ్యక్తికి ఏముండదు, ఏ స్పర్శ ఉండదు. పాపము చేసి కూడా ఏమాత్రము స్పర్శ లేకుండా దానిని గొప్పగా ఎంచుకుంటూ అతిశయపడుతూ ఉన్నాడు మానవుడు. కారణం ఏంటి? పాపము యొక్క పర్యవసానము తెలుసుకునే స్థితిలో తాను లేడు. పాపం వలన వచ్చే ఆ భయంకరమైనటువంటి ఫలితం ఏంటో ఎరిగే స్థితిలో లేడు. కారణం ఏంటి? ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మన అందరము ఎరిగినటువంటి విషయం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చు ఉన్నాడు. ఏ భేదము లేదు. ఎందుకన్నాడు ఈ మాట? రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో అన్యజనుల యొక్క దుర్నీతి మనం చూస్తాం. అన్యజనుల దుర్నీతి అంటే తెలిసిన, సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించి సేవిస్తూ ఉన్నారు. అది అన్యజనుల దుర్నీతి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యూదుల స్వనీతి. దేవాలయం ఉంది, బలులు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, పండుగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. స్వనీతి. 1వ అధ్యాయంలో దుర్నీతి, అదొక చావు మరణం. 2వ అధ్యాయంలో స్వనీతి, అదొక చావు మరణం. 3వ అధ్యాయంలోనికి రాగానే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒకవేళ ఉంటే ఏముడు ఉంటాడు తెలిసిన? దుర్నీతి పరుడు ఉంటాడు, లేక స్వనీతి పరుడు ఉంటాడు. నీతిమంతుడు ఒక్కడును లేడు. ఒకటి అన్యజనులలో నీతిమంతుడు లేడు, యూదులలో నీతిమంతుడు లేడు, దుర్నీతి స్వనీతి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు. అన్యులనే భేదము లేదు, యూదులనే భేదము లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోతూ ఉన్నారు. వినండి, పాపము వలన వచ్చు జీతము 6వ అధ్యాయంలో రోమా 5లో మనం చూస్తాం. పాపము వలన వచ్చు జీతము మరణం. దుర్నీతి చేత, స్వనీతి చేత పాపము చేసి మరణించిన స్థితిలో ఉన్నాడు. వాడికై వాడు బయటకు వచ్చే అవకాశమే లేదు. మృతమైన స్థితిలో ఉన్నాడు. ఇది పాపం అనే స్పర్శ కూడా లేదు వానికి. నేను చదువుతాను చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మొదట చదువుతున్నాను చూడండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. 23వ వచనం చదువుతున్నాను. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇప్పుడు 26వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. ఈ విధమైన పాపంపు భ్రష్టత్వములో మునిగి తేలుతూ ఏమాత్రం స్పర్శ లేకుండా ఉన్నాడు, చచ్చిన స్థితిలో ఉన్నాడు. 26 నుండి చదువుతున్నాను. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులు. ఏమాత్రం చలనం లేదు. ఇది పాపం అనే పట్టింపు వారికి లేనే లేదు. కారణం చచ్చున్నారు, స్పర్శ లేదు. 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లక పోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇప్పుడు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. ఏమిటా భ్రష్టత్వం? 29వ వచనం నుంచి చదువుతున్నాను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుర్నీతిలో ఉన్నారు, ఏం చలనం లేదు, స్పర్శ లేదు. దుష్టత్వం చేతను చలనం లేదు, స్పర్శ లేదు. లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము,
నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులైన నైరి. ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారును, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. భయంకరమైనటువంటి పాపములో, భ్రష్టత్వములో ఉన్నారు. ఇదే మరణం, పాపమే మరణం. మరణించిన స్థితిలో ఉన్నారు. అబద్ధం ఆడితే ఏమి చలనం లేదు. అబద్ధాలు, మోసం, దగ, గర్భంలోనే శిశువును హత్య చేసే భ్రూణ హత్యలు, ఎన్ని రకాల పాపాల్లో మునిగి తేలుతూ మానవుడు మరణించిన స్థితిలో ఉన్నాడు. పాపమును గురించిన బాధ, చింత, కష్టం ఏమాత్రం లేదు. ఇటు కార్యములు సిగ్గుపడుటకు బదులుగా ఏమాత్రం ఇంకా అతిశయపడుతూ కారణం వాడు మరణములో ఉన్నాడు, సావులో ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆ స్థితిలోనే మానవుని అలాగే విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి. మానవుడు అలాగే నశించిపోవుట జీవము కలిగిన దేవునికి ఇష్టం లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఇష్టపడే ప్రఖ్యాతిగాంచిన వచనం యోహాను రాసిన సువార్త 3:16 వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు ప్రేమించాడు? కారణం ఏంటి? ఈ సృష్టిలో ఉండే దేనికంటే కూడా ఎక్కువగా దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. ఏమండి, సృష్టి ఆయన మాటకు లోబడుతుంది, కానీ ఆయన మాటకు తిరుగుబాటు చేసిన మానవునే దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అమ్మ బాబు, నువ్వెంత తిరుగుబాటు చేసినా దేవుడు ఈ లోకములో ఉన్న వాటి అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆకాశం, అంతరిక్షం అందులో ఉండే సమస్తం, భూమి అందులో ఉండే సమస్తం, సముద్రం అందులో ఉండే సమస్తం, విలువైన లోహాలు, మరకత మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు, అంతుబాటున అంతరిక్షం ఉంది. కాదు, అన్నిటికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కారణం ఏంటి తెలిసిన? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని. ఓ సోదరి సోదరుడా, దేవుడు దేనికంటే కూడా నేను ఎక్కువగా ప్రేమించడానికి గల కారణం నీవు ఆయన స్వరూపమైన పోలిక. అర్థం కావటానికి ఆలోచన చేయి. నీ బిడ్డను నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? నీ కుమారుని ఎలాగ ప్రేమిస్తావు? నీ కుమార్తెను ఎలాగ ప్రేమిస్తావు? నీ గర్భమున పుట్టినవారు, నీ స్వరూపంలో నీ పోలికలో జన్మించినవారు. నేను అంటున్నాను, అంతకంటే ఎక్కువగా జీవము కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి తెలిసిన? ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను చేశాడు. నీకంటే ఆయనకి ఎక్కువైన వారు ఎవరు లేరు. నీకంటే విలువైన వారు ఎవరు లేరు. నిన్ను ప్రేమించినంతగా ఆయన మరి దేనిని కూడా ప్రేమించడం లేదు. ఆయన స్వరూపం, ఆయన పోలిక. కనుక ఈ భ్రష్టత్వములో, పాపపు మరణములో మగ్గిపోతున్న మానవుని అలాగే విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. కారణమే తెలిసిన? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ అపరిమితమైనది. ఆయన ప్రేమ కొలవ లేనిది. ఆయన ప్రేమ వర్ణింప లేనిది. ఆయన ప్రేమ వివరించలేనిది. శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడి ఆరాధించబడుతున్నటువంటి ప్రభు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును తనను తాను రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. పరలోకపు సింహాసనం నుండి శిలువ మరణం వరకు ఆయనను తీసుకుని వచ్చింది నీ పైన ఆయనకున్న ప్రేమ. వినండి, పరలోకపు సింహాసనం ఎక్కడ?
శరాపులు ఎక్కడ? 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుండగా ఆరాధించబడుతున్న ఆ ప్రభు, ఆ పరలోకపు మహిమ ఎంత, ఆ పరలోకపు గొప్పతనం ఎంత మనం ఊహించగలమా, వర్ణించగలమా? పరలోకపు మహిమను వీడి ఎక్కడికి వచ్చాడు తెలిసిన? ఎంతవరకు వచ్చాడు తెలిసిన? ఎంత క్రిందికి వచ్చాడు తెలిసిన? శిలువ మరణము పొందినంతగా. మామూలు మరణం కాదు. ఏ మరణం చెప్పండి? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన. కారణం నీ మీద ఆయనకున్న ప్రేమ. అర్థం కావట్లే మానవుడా, నిర్లక్ష్యం చేస్తున్నావు మనుషుడా, లెక్క చేయటం లేదు. నీ హృదయ గర్వంతోనే ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. నీవెవరైనా సరే, నీది ఏ దేశమైనా, ఏ ఖండమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్ణమైనా, ఏ భాష అయినా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. కారణం, నిన్ను ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన వాడుగా ఉన్నాడు. ఎంత ప్రేమ! పరలోక మహిమను వీడి కలువరి సిలువకు దిగి వచ్చిన ప్రేమ. ఎక్కడికి వచ్చాడు తెలిసిన? మనం ఎక్కడైతే ఉన్నాం అక్కడికి వచ్చాడు. అమ్మా బాబు, అర్థమవుతుందా? ఉన్నారు ఎక్కడ మీరు? ప్రభు ఎక్కడికి వచ్చాడు? నేనే చెప్పాను కదా, ఎక్కడికి వచ్చాడు? మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వచ్చాడు. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడైతే ఉన్నాం అక్కడికి వచ్చాడు ఆయన. ఎక్కడున్నాం? ప్రభు స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఎక్కడున్నాం మనం? మరణములో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? మృతులలో ఉన్నాం. అక్కడికి వచ్చాడు ఆయన. మామూలు విషయమేనా? లోకములో ఉండే ఒక అధికారి తన యొక్క కార్యాలయంలో పనిచేసే వారి దగ్గర కూడా చాలా నీళ్ళుకొని పోతాడు. అందరూ నమస్కారం చేయాలి ఆయనకు. ఏమాత్రం తగ్గడు. నేను అంటాను, అధికారి మాత్రమే కదా, దాసుడు కూడా తగ్గడు. సార్, మీరు చెప్పిన పని ఎంత చేస్తున్నా, మీరు నాకు జీతం ఇస్తున్నా, అనవసరంగా ఏమన్నంటే నేను ఒప్పుకోను అంటారా? ఎవరంటారన్నమాట? దాసుడు కూడా అంటాడు. వినండి, సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు, మహామహిమలో నుండి దిగి వచ్చిన వాడు తిరస్కరించబడ్డాడు, దూషించబడ్డాడు, హింసింపబడ్డాడు, అపనిందలు మోసాడు, హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. ఎందుకు? మన దగ్గరికి రావడానికి. వీటన్నిటినీ సహించాడు. ఎందుకు? మనం ఎక్కడున్నాం అక్కడికి రావడానికి. అమ్మా, ఎక్కడున్నావు నువ్వు? బాబు, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు చెప్పండి. విజయవాడ దగ్గర జూపూడిలో ఉన్నాం, కానీ నువ్వు ఎక్కడున్నావు చెప్పండి. నీ స్థితి ఏంటి చెప్పండి. ఎక్కడున్నావు? రేపు తెల్లారితే నేను మా ఆఫీసులో నా కుర్చీలో కూర్చుంటాను. ఉన్నావులే అక్కడ. ఎక్కడున్నావు అసలు? నా పోస్ట్ చాలా పెద్దదండి. ఉండొచ్చులేండి. ఉన్నావులే. ప్రపంచ అధ్యక్షులైన, ప్రపంచ పాలకులైన, నియంతలైన, చక్రవర్తులైన, ప్రధానులైన, అధ్యక్షులైన, మంత్రులైన ఎవరైనా ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారు చెప్పండి. వారు ఏ స్థితిలో ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? మరణం, మృతులలో ఉన్నారు. కారణం పాపం. వాక్యం ఏం చెప్తుంది? పాపం లేనివాడు ఎవరు కూడా లేదు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారందరూ మృతుల్లోనే ఉన్నారు. కనుక ఈ లోకంలో ఉన్న వారందరూ, ఏ భేదం లేదు, అందరూ మృతుల్లోనే ఉన్నాడు. కనికరమ కలిగిన దేవుడు అక్కడికి వచ్చాడండి. కృప కలిగిన దేవుడు అక్కడికి వచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు అక్కడికి వచ్చాడు. కృప కలిగిన దేవుడు అక్కడికి వచ్చాడు. మరణములోనికి వచ్చాడు. ప్రియమైన వారలారా,
మరణములో ఉన్న నిన్ను ఏం చేయటానికి? లేపటానికి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 10వ వచనంలో, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపి. ఎక్కడి నుంచి లేపాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లోనికి ఎందుకు వచ్చాడంట? మనం అక్కడ ఉన్నాం కాబట్టి. అమ్మా బాబు, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి, నీకోసమే జీవాధిపతి మృతుల్లోనికి వచ్చాడు, నీకోసం. ఇంటి ప్రేమ నీ ఎడల చూపగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. ఎందుకు తెలిసిన? మృతుల్లో నుండి లేపటానికి. జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మృతి నుండి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. వేయాలి అనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన. ఎఫెసీ 2:7 ఆయనతో కూడా మిమ్మును లేపి 2:1 బ్రతికించెను. యేసుక్రీస్తు ప్రభువారిని తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1:10 దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి అని అన్నాడే. ఆయన లేపన్న దగ్గర నువ్వు నేనున్నాం. మనల్ని కూడా లేపి. ఎవరితో లేపి? ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా లేపి. ఏ స్థితిలో ఉంటే లేపి? మృత స్థితిలో ఉంటే లేపి, చచ్చిన స్థితిలో ఉంటే లేపి, మనలను లేపటానికి. జీవాధిపతి మృతి నొందిన వానిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో ఉన్న నిన్ను నన్ను లేపడానికి ఆయన మృతుల్లోనికి వచ్చాడు. మృతిని గెలిచి లేచాడు. ఆయనతో కూడా మనలను లేపాడు. ప్రభు స్తోత్రం. ఎంత అద్భుతమైన కార్యం! నిత్య జీవమునకు మనల్ని వారసులనుగా చేశాడు. ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న అడుగుతాను, మీకు మీరే జవాబు చెప్పుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక మహిమను విడిచి శరీరధారిగా భూమికి ఎందుకు దిగి వచ్చాడు? ఇంకో కోణంలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆలోచన చేయండి. కొందరు ఇలాగ చెప్తారు. కొందరు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు అంటే, ఎందుకు వస్తారు చెప్పండి? స్వస్థత కోసం. కొందరు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు? ఉద్యోగం రావాలి. కొందరు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు? వివాహం జరగాలి. కొందరు యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు? ఆస్తి కూర్చుకోవాలి. కొందరు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు? కోర్టులు కేసులు గెలవాలి. కొందరు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు? అంతా మేలే జరగాలి, అన్ని మేలులు మాకు జరగాలి. ఆయన ఆపద మొక్కులవాడు, మా అవసరాలు తీర్చేవాడు. నేను అంటాను, అందరి అవసరాలు తీరుస్తాడు ఆయన. దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది కీర్తన గ్రంథంలో, యెహోవా అందరికీ ఉపకారి అని ఉంది. ఆయన ఎవరికి కీడు చేయడండి. తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అని ఉంది. 2 మెట్లున్నాయి అక్కడ. వేరే సంగతి. మనకు కావాల్సింది ఏం తెలిసిన? మనుషులందరికీ రక్షకుడు. అపోస్తలుల కార్య గ్రంథం 17వ అధ్యాయంలోని మనం రాగానే, ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేయవాడు. అందరికీ అంటే విశ్వాసులకా? విశ్వాసులకా? కొండ మీద ప్రసంగంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చేస్తున్నాడంట? సూర్యుని ఉదయింపజేస్తుండే వర్షము కురిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేయండి. ఎవరైనా సరే ప్రభువా సహాయం చేయమని ఆయన వద్దకు వెళితే సహాయము చేస్తారు. ఆయన అందరికీ ఉపకారి. నేను మాట చెప్తున్నాను వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము మార్గంలో వెళుతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చినప్పుడు వారు దూరమున నిలిచి, బోధకుడా నీకు ఇష్టమైతే మమ్మను శుద్ధులుగా చేయగలవు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకోమని చెప్పాడు. వారు వెళుతుండగా మార్గంలోనే శుద్ధులయ్యారు. ఒకే ఒక్కడు, అతడు కూడా అన్నిడే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. వినండి,
యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో యేసు అందరి హృదయం ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, 10 మంది ఆంతర్యాన్ని కూడా ప్రభు ఎరిగిన వాడు. విషయం ఏంటంటే 10 మంది శుద్ధులవుతారు, ఒక్కడే తిరిగి వస్తాడని ప్రభువు తెలిసినా తెలియదా? రెండో పాయింట్, మరి ఆ ఒక్కడినే బాగు చేయొచ్చు కదా, 10 మందిని ఎందుకు బాగు చేశాడు? ఆయన ఎవరికైనా మేలు చేస్తా, ఆయన కనికరము గల వాడు. ఉదాహరణకి ఎలాగూ నేను చెప్తున్నాను వినండి. ఎవరైనా ఒక వ్యక్తి మీ ఇంటి వద్దకు బాగా ఆకలితో వచ్చి, అమ్మ అంత అన్నం పెట్టు, ఆకలిగా ఉందని పెట్టరా? జూపుడులు ఉండోళ్ళు పెట్టేటట్లేరే. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఎవరైనా కారణం ఏంటి? కనికరం. ఏదో బాధలు ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, పాపం తీవ్రమైన ఆకలితున్నాడు, అంత అన్నం పెడదాం, ఒక గ్లాసు నీళ్ళు ఇద్దామని జాలి చూపిస్తారు. మానవులము కఠిన హృదయం మంది, అయినా మన లోపల ఏముంది? జాలి ఉంది. మనకే జాలి ఉంటే మరి ప్రభువుకు ఉంటుందే ఉండదు ఆ జాలి. ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. నిర్గమకాండం 22వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళకు. ఏమని చెప్పాడు తెలిసిన? నేను దయగలవాడును, వారు ప్రార్థన చేస్తే నేను వింటానన్నాడు. ఉన్నారండి మీరు ఇక్కడ? నేను దయగల వాడను, వారి మనవి నేను ఆలకిస్తాను, వారు ప్రార్థన చేస్తే నేను వినను. ప్రార్థన వినడం ఆయన దయ. కనుక ఈ భూమి మీద ఉండే లోకంలో ఎవరైనా సరే, శత్రువులైన వ్యతిరేకులైన ఎవరైనా సరే, ఆయన దగ్గర దేహి అంటే ఆయన కనికరం చూపిస్తాడు, అందరికీ చూపిస్తాడు. ఆయన అందరికీ ఉపకారి, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. నేను అంటాను, ఆయన ద్వారా ఉపకారం పొందిన వారందరూ, ఆయన ద్వారా మేలు పొందిన వారందరూ, ఆయన ద్వారా సహాయం పొందిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఉన్నారు. ఈ రాత్రి వేళ నేను మీకు చెప్పాలనుకున్న విషయం, ఇక్కడ మీ మనసు పెట్టాలి. ఉన్నారా మీరు ఎక్కడ? ఈ మాట ఆలోచన చేయండి. దేవుడు మనకు మేలులు ఉపకారం చేయటం వేరు, ఆత్మరక్షణ వేరు. ఇది మనకు అర్థం కావాలి. ఆయన అందరికీ ఉపకారం. నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇచ్చినంత మాత్రాన నీవు రక్షింపబడినట్టు కాదు, గుర్తుపెట్టుకో. ఆయన దయగలవాడు, జాలి కలిగిన వాడు కనుక సహాయము చేస్తాడు. రెండో విషయం నేను చెప్తున్నాను వినండి. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇంకో మాట నేను మీద తీసుకొస్తున్నాను. అదేంటో తెలిసిన? ఆయన అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఆయన అసలు భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఉన్నారండి మీరు ఇక్కడ? ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమికి దిగి రాక మునిపే, జన్మించక మునిపే పాత నిబంధన గ్రంథంలోనే జీవము కలిగిన దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారు సైతం తిరిగి లేపాడు. ఎప్పుడు? అప్పటికి ఇంకా ప్రభు శరీరధారిగా భూమి మీదకి దిగి రాలేదు. కుండలో ఉన్న పిండి అయిపోలేదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. ఇంకా చూడండి, చాలా ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి దిగి వచ్చి ప్రత్యక్షంగా ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు. అప్పుడు కూడా జరిగాయి. వినండి, ఆయన పరమునకు ఆరోహణ అయిపోయిన తర్వాత ఆయన నామమున శిష్యులు కూడా చేశారు. చనిపోయిన వారిని సైతం ఐగుప్తుకు చనిపోతే పౌలు తిరిగి లేపాడు. అప్పుడు ప్రభువారు భూమి మీద లేరు. నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటి తెలిసిన? ఆయన మనకు మేలు చేయాలి, ఉపకారం చేయాలంటే భూమి మీదకి శరీరధారిగా దిగి రావాల్సిన అవసరమే లేదు. ఎక్కడుండైనా మరి ఎందుకు వచ్చాడు? శరీరధారిగా భూమి దిగి వచ్చి భౌతికమైన మేలుల కోసం కాదు, ఆత్మరక్షణ కోసం. ఎందుకు తెలిసిన? మృతులలో ఉన్న మనం లేవాలి అంటే ఆయన రావాల్సిందే. మృతుల్లో ఉన్న మనల్ని లేపటానికి ఆయన వచ్చాడు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఆయన మేలు చేసేవాడే. నీ దీనస్థితికి, నీ దుస్థితి కారణం నువ్వే. నీ పాపమో, నీ అతిక్రమ క్రియలో, లేకపోతే నీ అతి తెలివితేటలో, నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు. దేవుడు ఎవ్వరికి అపకారం. విలాప వాక్యముల గ్రంథం ఇలాగుంది, ఆయన బుద్ధిపూర్వకంగా ఎవరికి
అపకారమునైనను కీడైనను చేయడు. ఒకళ్ళు ఏదైనా నీ జీవితంలో జరిగితే నీవే కారణం సుమా. కానీ ఈ రాత్రి వేళ నేను మీద ఉంచాలనుకున్న విషయం, పరమాన వీడి పరలోక మహిమను వీడి శరీరధారిగా మృతుల్లో నుంచి దిగి వచ్చింది. వీటన్నిటిని మించిన ఒక మహోన్నతమైన కార్యాన్ని చేయటానికి, మరణించిన మనలను లేపడానికి. శాంతి లేదు, కారణం మరణంలో ఉన్నాం. సమాధానం లేదు, కారణం మరణంలో ఉన్నాం. నీ జీవితానికి విశ్రాంతి లేదు, కారణం మరణంలో ఉన్నాం. నెమ్మది లేదు, కారణం మరణంలో ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలిసిన, ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినప్పుడు, ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించను. తర్వాత మాట కావాలి, ఎవరైనా గుర్తుందా? అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించము. తర్వాత ఏమంది? సమాధానము గలదానవై వెళ్ళుము. ఈ సమాధానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. లోకం ఇవ్వలేదు, ధనం ఇవ్వలేదు, పేరు ప్రఖ్యాతులు ఇవ్వలేదు, ఆస్తులు ఐశ్వర్యాలు ఇవ్వలేవు, అధికారం పలుకుబడి ఇవ్వలేదు. పాప క్షమాపణ ద్వారా నీ సమాధానం దొరుకుతుంది. అందుకే పైభాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నీవు ఆమె నన్ను విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి నేను. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మనం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఆయన నిన్ను లేపుతాడు. ఈ రాత్రువేళ నీ జవాబేంటి? ఇదంతా అత్యంత నష్టంతో కూడిన పని, ఇంకేది కాదు. నీ ధనము, ఆస్తి, ఐశ్వర్యం, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాల కంటే కూడా నష్టమైన తెలిసిన, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము? లోకావు రాసిన సువార్తలో చాలా స్పష్టంగా ఏమన్నాడు తెలిసిన, తనను తాను పోగొట్టుకుంటే అని అన్నాడు. వేరే సువార్తలో తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు. లోకావు రాసిన సువార్తలో 12వ అధ్యాయం, తనను తాను పోగొట్టుకుంటే, లోకమంతయు సంపాదించుకొని నిన్ను నీవు పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట ఒక వ్యక్తిని ఉద్దేశించి అన్నాడు. ఎవరో తెలిసిన, అలెగ్జాండర్ చక్రవర్తిని. ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని గురించి ఉద్దేశించి అక్కడ ఉన్న వారితో చెప్పాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకున్నాడు. ప్రార్థన చేసిన దేవా ఆరోగ్యం ఇచ్చావు, సంతోషం. ప్రార్థన చేసిన దేవా ఉద్యోగం ఇచ్చావు, సంతోషం. ప్రార్థన చేసిన దేవా వివాహమైంది, సంతోషం. ప్రార్థన చేసిన దేవా ఇల్లు వాకిలు ఇచ్చావు, సంతోషం. ఇవన్నీ వచ్చాయి. అయితే నరకానికి వెళితే ఏం ప్రయోజనం? అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగాయుగములు యాతన. నేను అంటాను, మన జీవితాల్లో మేలు ఉపకారాలు చేయటానికి ఆయన ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ నుండైనా చేస్తాడు. కానీ ఆయన దిగి వచ్చింది, ఆయన శరీరధారిగా భూమి మీద జన్మించింది. ఎందుకు తెలిసిన, మనలను మృతులలో నుండి లేపటానికి. ఓ ప్రియమైన వారలారా, మృతులలో నుండి లేచినప్పుడే, ఆ అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడే నీ హృదయములు శాంతి, సమాధానం, నెమ్మది. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. ఇది లేకనే ఆత్మహత్యలు, ఇది లేకనే రకరకాల వ్యసనాలు. ఏమి లేక? విశ్రాంతి లేక, సమాధానం లేక. కారణం ఏంటి? పాపం. కారణం ఏంటి? చావు. నీవు మృత స్థితిలో ఉన్నావు. మృతుల్లో నుండి యేసును దేవుడు లేపాడు, ఆయనతో కూడా నిన్ను లేపుతాడు. ఈ రాత్రివేళ ప్రభు దగ్గరికి వస్తే నీ స్థితి ఏదైనా, నీ గతి అయినా, నీ పరిస్థితి ఏదైనా, ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ప్రపంచ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దేవుని వాక్యంలో చెప్పిన సంభవాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు, కరువులు, భూకంపం. ఇక యుద్ధాల గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న పిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాత్రివేళ ప్రభు వస్తే
ఒకవేళ ఈ రాత్రి వేళ నీవు లోకాన్ని విడిచిపెడితే, సమస్తాన్ని సంపాదించుకొని నిన్ను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రభు ప్రేమ నీకు అర్థమైందా? కరోనా సెకండ్ వేవ్, రెండవ తరంగం, రెండవ వేవ్లో చాలా తీవ్రమైన పరిస్థితిలోనికి వెళ్ళాను నేను. అంటే ఎంత దూరం వెళ్ళానంటే వెంటిలేటర్ కూడా పెట్టారు ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో, హాస్పిటల్లో. ఒకరోజు నేను ఇలాగ అనుకున్నాను. ఏమనుకున్నానంటే ఇదే నాకు ఆఖరి రోజు అనుకున్నాను. ఇది నాకు ఆఖరి రోజు అనుకొని నేను అలా పైకెత్తి ప్రభువా నన్ను తీసుకొని ప్రార్థన చేశాను. వినండి, బాధ కానీ, దిగులు కానీ, దుఃఖము కానీ ఏమి లేదు. నా ఆలోచన అంతా ఎలా ఉన్నది అంటే, ప్రాణం పోయిన వెంటనే ప్రభువును చూస్తాను, పరిశుద్ధులను చూస్తాను. ప్రియులు ఉన్నారు అక్కడ, వెళ్ళిపోయిన వారి ముందు. కనుక నమ్మండి, నేనేమనుకుంటున్నానంటే ఇంకా ప్రాణం పోలేదు, ఏంది పోతే బాగుండు అనుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే వాస్తవం. దిగులు, చింత, బాధ, కష్టమైన నాకు మరణ భయం అనేది కలగలేదు. ప్రభువును చూస్తున్నట్లుగా, పరిశుద్ధులను చూస్తున్నట్టుగా, త్వరలో వారిని కలుసుకుంటాను అన్నట్టుగా నా భావన ఉంది. కానీ చనిపోతున్నాననే దిగులు నాలో లేదు. కారణం ఏం తెలిసిన? కారణం ఏంటి? ప్రభుతో కూడా ఈ నిరీక్షణ ఒక క్రైస్తవునికి తప్ప మరి ఎవ్వరికీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ చావు ఏం పెద్ద లెక్కలేదు కాదు. ఆ చావులో నుండి ప్రభువు నన్ను లేపాడు, ఆ మృతిలో నుండి ప్రభువు నన్ను లేపాడు. ఇది పెద్ద విశేషం కాదు. దీని గురించి దిగులు బాధ చెంత అవసరం లేదు. వినండి, నేనున్నటువంటి వార్డులో ఎదురుగా ఉన్నవారు, ప్రక్కన ఉన్నవారు చనిపోతున్నారు, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వరండాలో వరుసగా స్ట్రెచ్చర్స్ మీద శవాలు ఉన్నాయి. 20 నిమిషాలకు ఒక శవం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. బంధువులు చూస్తారా, వెళ్ళిపోతారు, శవాల గదిలో వేస్తారు. నేను అక్కడ ఆ వార్డులో ఉన్నప్పుడు దేవుని సేవకులు యెషయా గారు కూడా వచ్చారు నన్ను దర్శించడానికి. యాకోబు గారు, యెషయా గారు, వారు వచ్చి ధైర్యంతో కొన్ని మాటలు చెప్పారు. నా ప్రక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనది సింగరాయకొండ, ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం చేస్తాడు. ఒకరోజుండి అకస్మాత్తుగా హడావుడిగా ఒక సంఘటన జరిగింది, పడిపోయాడు. ఇంకా బ్రతకుడు అని నిర్ధారణ అయిపోయింది. ఆయన భార్య ఇంకో వార్డులో ఉంది, వచ్చి మా సంగతి ఏంటని ఆయన చూసి ఏడుస్తూ ఉంది. సరే, చివరికి ఆయన చనిపోయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నాను, వినండి, నేను చనిపోతాననే దిగులు కానీ, బాధ కానీ నాకు కలగలేదు. ఆ ప్రక్కన వ్యక్తి చనిపోయినప్పుడు నా గుండె పిండేసినట్లుగా బాధపడ్డాను. చాలా వేదనకు గురి అయ్యాను. ఎందుకు తెలిసిన? వినండి, చెప్తున్నాను. ప్రభువా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టితే, ఈ భౌతికమైన మరణాన్ని పొంది నీ దగ్గరకు వస్తాను, ఏం దిగులేదు, చింత. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని వాక్యంలో ఒక లేఖనం గుర్తొచ్చింది నాకు. యోధా పత్రికలో యోధా రాస్తే ఏమంటాడు తెలిసిన? అగ్నిలో నుండి లాగినట్టయినా కొందరిని రక్షించుడే తట్టుకోలేని స్థలానికి వెళ్ళారు. ఆయాసముతో, ఊపిరాడక, పొర్లాడుతూ, కష్టపడి, భయంకరమైన కష్టము, వేదన అనుభవించి ఈ లోకాన్ని విడిచారు. ఇంకేం పర్వాలేదు అనుకుంటే ఇంతకంటే భయంకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయారు. ప్రభువా, అగ్నిలో నుండి లాగినట్లయినా రక్షింపబడితే బాగుండు కదయ్యా అనుకున్నాను నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా మరణాన్ని గురించిన దిగులు నాకు లేదు, నరకానికి పోయే వాళ్ళని గురించిన బాధ. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నీవు అక్కడికి వెళ్ళకూడదు. ప్రియమైన సోదరుడా, సోదరి, తట్టుకోలేని స్థలం. ప్రభు ప్రేమ నీకు కావాలా? నేను ఒక మాట మీకు చెప్తున్నాను, వినండి. కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది, ఇంతగా తెలిసి ఎరిగి కూడా ఎందుకు ఇంకా ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు? కారణం ఏంటో తెలిసిన? నాకు ఒక ఆలోచన వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటో తెలిసిన? పాపం వలన కలుగు భ్రమ చేత ఒకవేళ మీ హృదయం కఠినపరచబడునేమో అనింది.
ఏదో ఒక పాపాన్ని విడిచిపెట్టడానికి నీకు ఇష్టం లేక ప్రభువుకు వెన్ను చూపిస్తున్నావు. ఆ పాపం భయంకరమైన నరకానికి నేను తీసుకుని వెళుతుంది. ఎవరు కాపాడుతారు నిన్ను అక్కడ? నాకు 5 సహోదరులు ఉన్నాడు, కానీ ఇతనికి అవకాశమే లేదు. నీ పాపంతో ఏడవబడి నరకానికి వెళ్తావా? ప్రభు దగ్గరికి వస్తావా? ఈ రాత్రి వేళ ఆలోచన చెయ్యి. విడిచిపెట్టడానికి ఇష్టం లేని పాపం నిన్ను పట్టుకొని ఉంది, కానీ ప్రభు విడిపిస్తాడు. ఆ మృత స్థితి నుండి నిన్ను విడిపిస్తాడు. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వస్తావా? నేను చెప్పాను, అన్నిటికంటే దేనికంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ! ప్రాణము పెట్టునంత ప్రేమ, పరమ నుండి దిగి వచ్చిన ప్రేమ, ఆపాద మస్తకం గాయపరచబడి హింసింపబడి కడబట్టు వరకు రక్తము కార్చి మరణించిన ప్రేమ నీ ఎడలు ఎవరు చూపలేరు. ఆయనకి ఏ భేదము లేదు. మరణాన్ని జయించి తిరిగి దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు నిన్ను కూడా లేపుతాడమ్మా బాబు. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వస్తావా? ఆ మృతుల్లో నుండి లేపబడితే చాలు. ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా పర్లేదు. నీ హృదయంలో శాంతి, సమాధానం, దేవుని యొక్క రాజ్యం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. జాగ్రత్తగా వినండి, వయస్సుతో సంబంధం లేదు. ఆ మధ్యకాలం ఒక వార్త విన్నాను. 39 సంవత్సరాల గుండె వైద్యుడు హాస్పిటల్లోనే రౌండ్స్కు వెళుతూ గుండె జబ్బున్న రోగులను చూస్తూ పడి చనిపోయాడు. ఆయన చుట్టూ డాక్టర్లు ఉన్నారు, గుండె డాక్టర్లు కాపాడలేకపోయారు. నో 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 నో, నీ చేత కాదు, నీ చేతిలో ఏమి లేదు. ఓ మానవుడా, నీ చేతిలో ఏమి లేదు, గుర్తుపెట్టుకో. రాత్రి ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను మృతుల్లో నుంచి లేపుతాడు. నీ జవాబేంటి రాత్రి వేళ? కానీ ఖర్చు లేదు, కాళ్ళ తిప్పట్లేదు అంటాడు ఒక ఆయన. అవును, నిజంగానే. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? తల్లంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరుడా, సోదరి, ఇది నీకు చాలా ముఖ్యమైన విషయం అండి, నిర్లక్ష్యం చేసే విషయం కాదు. భయంకరమైన మృత స్థితిలో నుంచి నీవు లేపబడకపోతే తీవ్రమైన శిక్ష కాచుకొని ఉంది. రాత్రివేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ చచ్చిన స్థితిలో నుండి నీవు లేపబడతావు, నిత్య రాజ్యాన్ని పొందుతావు, నరకాగ్నిగుండం నుండి తప్పించబడతావు, పరలోక రాజ్యాన్ని పొందుతావు. నీ జీవితంలో శాంతి, సమాధానం దొరుకుతుంది. నీ అంత ధన్యుడు మరి ఒకడు లేడు, నీ అంత గొప్పవాడు మరి ఒకడు లేడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడెవడు? విమోచింపబడితే నిన్ను పోలిన వారు ఎవరు కూడా? రాత్రివేళ ప్రభు దగ్గరికి వస్తావా? పాప క్షమాపణ పొందుతావా? నీవు లేపబడతావు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, ఆయనతో కూడా మనలను లేపి మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైన ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? అలాగైతే ఈ రాత్రి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు అయిన యేసు, నేను పాపినైన నన్ను క్షమించు. ఘనుడు అయిన దేవా, కృపగల తండ్రి, అపారమైన మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా మీద ప్రేమతో పరమ నుండి మృతులైన మా యొద్దకు దిగి వచ్చిన దేవా, మమ్మను లేపిన దేవా, స్తోత్రాలు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన మీ శిలువ రక్తం చేత మమ్మను విమోచించిన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. రాత్రివేళ ప్రకటించబడిన సువార్తను మీరు ఫలింపచేసే దేవుడు నాయన. నశించిపోతున్న వారు రక్షింపబడే కృపను దయచేయండి. నిత్య దండన నుంచి రక్షింపబడే కృపను దయచేయండి ప్రభువా. హృదయాలు కఠినము చేసుకోకుండా, గర్వించి వెళ్ళిపోకుండా, మీ ప్రేమకు లోబడి ఆత్మరక్షణ పొంది ఈ ప్రదేశం నుండి వెళ్ళే కృపను నీ ప్రజలకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ముందుండే పరిచర్య కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.